హాయ్ అందరికీ నమస్కారం. ఈ రోజు మనం డాక్టర్ కేర్ హోమియోపతి హాస్పిటల్లో ఉన్నాము. మనతో పాటు ఉన్నారు సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ నీరజ గారు, డాక్టర్ కేర్ హోమియోపతి. నమస్కారం అండి. ఐఎమ్ డాక్టర్ నీరజ, సీనియర్ కన్సల్టెంట్ అండ్ డాక్టర్ కేర్ హోమియోపతి. మేడం, ఈ రోజు ముఖ్యంగా మనం ఎక్కువగా చూస్తున్నది మహిళల్లో పీసీఓడి సమస్య. పీసీఓడి సమస్య చిన్న వయసు నుంచి ఎక్కువగా వస్తుంది. మరి అంటే ఒకప్పుడు ఒక ఏజ్ లో అంటూ ఒక సర్టెన్ పీరియడ్ లో అంటూ ఉండేది. ఇప్పుడు అంటే చిన్న ఏజ్ కాదు, అటు పెద్ద ఏజ్ కాదు, ప్రతి ఒక్కరిలో చాలా ఎక్కువగా కనిపిస్తున్న సమస్య. సో అసలు పీసీఓడి గురించి అసలు వాటి మొత్తం క్లియర్ గా ఒకసారి చెప్పండి. అసలు పీసీఓడి అంటే ఏంటి? ముందు మనం పీసీఓడి అంటే ఇంకా ఫుల్ నేమ్ తెలుసుకుందాం. పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసార్డర్ ఆర్ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. ఇలా అన్నట్టుగా తరచుగా ఈ మధ్యన వింటున్న పదమే పీసీఓడి. పీసీఓడి అంటే మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ ఉండటం. అసలు పీసీఓడి సింప్టమ్స్ ఎలా ఉంటాయి మేడం అసలు పీసీఓడి వచ్చినప్పుడు? ఈ ఆడవాళ్ళకి 12 years అబౌవ్ జనరలీ ఋతుక్రమం అనేది స్టార్ట్ అవుతుంది. ఋతుక్రమం స్టార్ట్ అయిన తర్వాత ప్రతి నెల 28 days 30 days ప్రతిసారి పీరియడ్స్ రావటం అనేది జరుగుతుంటుంది. కొంతమంది స్త్రీలలో మటుకు ఈ పీరియడ్స్ అనేది రెగ్యులర్ గా రాకుండా ఇర్రెగ్యులర్ అవుతూ ఉంటాయి. దాంతో పాటు బరువు పెరగటం గానీ, మొహం మీదకి మొటిమలు రావటము, అవాంఛనీయ రోమాలు పెరగటం అంటే అన్వాంటెడ్ హెయిర్ ఫేస్ మీదకి పెరగటము, బాడీ హెయిర్ పెరగటము, అట్లానే జుట్టు రాలటము, ఇటువంటి సిమ్టమ్స్ ఉన్న దగ్గరికి అండ్ పీరియడ్స్ సరిగ్గా రాకపోవటం అంటే 21 days 35 days దాటినా కూడా రాకపోవటం రెగ్యులర్ గా. ఒక్కసారి 2 సార్లు కాదు, అట్లీస్ట్ 3-4 cycles ఇట్లాగా మీకు ఇరెగ్యులర్ గా ఉన్నాయి అంటే కనుక పీసీఓడి ఉన్నది అనేసి మనము అనుమానించవచ్చు. దానికి కన్ఫర్మేటరీ టెస్ట్ అనేది స్కానింగ్ లోను హార్మోనల్ టెస్ట్ ద్వారా తెలుస్తుంటుంది. స్కానింగ్ లో ఓవరీస్ ని స్కాన్ చేస్తే కనుక ఓవరీ బరువు పెరిగి ఉండటము, ఓవరీస్ మీదకి చిన్న చిన్న నూటు బుడగలు ఉండటం లాంటివి కనిపిస్తాయి. హార్మోనల్ ప్రొఫైల్ చేయించినప్పుడు హార్మోనల్ ఇన్బ్యాలెన్స్, ఇదర్ ఆండ్రోజన్ లెవెల్స్ పెరగటం కానీ, ఆండ్రోజన్ అన్నది మగవాళ్ళ హార్మోన్ కానీ అటువంటిది స్త్రీలలో కూడా కొంచెం కొంచెంగా ఉత్పత్తి అవుతుంటుంది వాళ్ళ ఒక స్ట్రెస్ ని విస్టాండ్ చేయడం కోసం. కానీ అది ఎప్పుడైతే పెరుగుతుందో హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ మన పీసీఓడి కన్ఫర్మేటరీకి చూస్తే కనుక స్కానింగ్ రిపోర్ట్ ఒకటి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రిపోర్ట్ చూసుకునేటప్పుడు ఈ రెండు కూడా మనకి పీసీఓడి ఒక డయాగ్నోసిస్ ని కన్ఫర్మేషన్ చేస్తాయి.